హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఏంది పొద్దున గూకులు రోజు ఈ సోది వీడియోలు అనుకుంటా. సోది వీడియోలు కాదండి, ఏదో ఒకటి కాలక్షేపం కోసం నేనైతే కొంచెం కుట్టుకుందామని చెప్పేసి నేను నా మిషన్ కుట్టడం స్టార్ట్ చేశానని చెప్పాను కదా. స్టార్ట్ చేశాను. వేరే ఆంటీ 14 చీరలు ఇచ్చిందని చెప్పాను కదా. చీరలు కుట్టడం కూడా అంత సులువైన పని ఏం కాదండి. నేను అసలు మామూలుగా దారపుంటలు కానీ ఉక్సులు కానీ నేను తీసుకొచ్చుకోవడానికి బజారుకి వెళ్ళను అస్సలు. మా వారే తీసుకొచ్చిస్తాడు. సరే అని చెప్పేసి నేను నా కొట్టుకెళ్తే లేవని చెప్పాను కదా, వేరే షాప్కి వెళ్ళాను. దారపుండలు అయితే నిజంగా నాకు అసలు వాటి రేటు కూడా తెలియదు. ఇంతకుముందు నేను తీసుకొచ్చినప్పుడు ఎప్పుడో 4 రూపాయలు ఉన్నది. ఇవాళ నిన్న దారపుంటలు తీసుకొస్తే ఒక్కో దారపుంట 7 రూపాయలంట. అంటే 7 రూపాయల సమస్య కాదు, మామూలుగా నాకు ఈ నేను తీసుకురాను, మా వారు తీసుకొస్తారు కాబట్టి నాకు నిజంగా వాటి రేటు కొని తెలియదు అని మా వారు ఇస్తున్నాడు కాబట్టి. ఇక్కడ వేరే కొట్టుకెళ్తే అక్కడ మరి ఎంతో నాకు తెలియదు, కానీ నిన్న నేను తీసుకొస్తే ఒక దారపుంట 7 రూపాయలు అంటండి. అది దారపుంట క్వాలిటీ మంచి దారము. ఆ దారాలు పిప్పు కూడా పెడతాను. ఇంకా దారాలు అయితే తీసుకొచ్చాను కదా, దారాలు అయితే తీసుకొచ్చేసి శారీస్ నిజంగా కుట్టడం ఈజీ అనుకుంటారండి. శారీస్ కుట్టడం ఈజీ ఏం కాదు. అంటే ఓ పక్క కొడుతుంటే శారీస్ కదా, ఓ పక్క జారిపోతూ ఉంటాయి. అవి జాగ్రత్తగా కుట్టు నీట్గా వస్తుందా రావట్లేదని చెప్పేసి కుట్టుకోవాలా. శారీస్ కుట్టే ముందు ఎవరైనా సరే ముందు ఒకటి గమనించుకోండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ముందు వాళ్ళు బ్లౌజులతో సహా ఇస్తారు, శారీస్ బ్లౌజులతో సహా ఇస్తారు కాబట్టి శారీ ఎంత ఉందో కొలతేసి కట్ చేయండి. ఎందుకంటే మనం చూసుకోకుండా అందరం బ్లౌజ్ ఇచ్చాడు కదా, అంటే ఒక బ్లౌజ్ కాడికి బ్లౌజ్ గుర్తుకి ఇచ్చాడు కదా అని కట్ చేసామనుకో శారీ పాడైపోద్ది. నేనైతే మాత్రం శారీస్ మొత్తం కొలతేసి శారీ ఎంత ఉండాలో అంత ఉంచి బ్లౌజులు అయితే కట్ చేశాను. ఎందుకు అలా చెప్తున్నానంటే చాలామంది చూసుకోకుండా అందరూ కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఏమైందంటే కొలత వేయకుండా కట్ చేసినప్పుడు, ఇప్పుడు కొలత వేయకుండా చీరకి బ్లౌజ్కి మార్క్ ఇచ్చాడు కదా అని చెప్పేసి కట్ చేస్తాం. కట్ చేస్తే ఏమైంది, ఈ చీర ఎంత ఉందో తెలియదు, ఆ బ్లౌజు కట్ చేసేస్తాం. అప్పుడు ఏమైంది, చీర తక్కువ ఉంటే చీర సరిపోదు కదా. అందుకని చెప్పేసి ఏ చీర అయినా సరే నాకు ముందు నేను శారీస్ అన్నీ కొలతలు వేసుకొని బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టేశాను. కట్ చేసి పెట్టేసేసి నేను కుట్టే విధానం చూపిస్తున్నాను చూడండి, అసలు ఎంత నీట్గా కుడతానో. ముందు అంచులు కుట్టుకోవాలండి. అంచులు కుట్టుకున్న తర్వాత అంచులకు ఒక నెంబర్ ఉంటుంది, ఫాల్స్ కుట్టేదానికి ఒక నెంబర్ ఉంటుందండి. చూసారా, 5 శారీస్ అయితే నిన్న కుట్టాను, ఇవాళ 3 శారీస్ అయితే కుట్టాను. కనిపిస్తుందా కుట్టు ఎంత నీట్గా ఉందో. ఇది నేను కుట్టే విధానం చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు డబ్బులు తీసుకున్నామా కుట్టామా అన్నట్టు నేను ఉండనండి. బ్లౌజులే కాదు, శారీసే కాదు, నీట్గా కుడతా. ఇది ఓ చీర కుట్టేశాను కదా, ఇది కూడా చూడండి మీకు అర్థమైంది. కనిపిస్తుందా ఫాల్స్ ఎంత నీట్గా, ఎక్కడన్నా కొంచెం అన్న ముడత వచ్చిందా రాలేదు కదా. అది ప్రతి ఒక్క చీర అన్ని శారీస్ ఒక 5. ఇదిగో ఈ చీర అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ మధ్య ఇప్పుడు యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ అయిన శారీ ఇది. అదేం సిల్క్ అంటే ఏదో సిల్క్ పేరు చెప్తున్నారు కానీ గుర్తుకు రాలేదు. చాలా ట్రెండింగ్ అయింది ఈ శారీ, మాత్రం నాకు బాగా నచ్చింది. మహేశ్వరి సిల్క్ అండి. చీర అయితే చాలా బాగుంది, భలే సాఫ్ట్గా ఉంది. ఇది బాగా నచ్చింది నాకైతే మాత్రం. 2, 3, 4, 5 శారీస్. 5 శారీస్ కుట్టే, పొద్దున ఒక 3 శారీస్ కుట్టే, నాకు మడతలేదులే. పట్టు చీరలు ఇదిగో ఇది కూడా ఒకటి కుట్టానండి. ఇది కూడా కుట్టేసేసాను. పట్టు చీరలు ముళ్ళేయమని ఇచ్చారు. ఈ పట్టు శారీస్ కదండి, ఇవి పట్టు శారీసు. ఈ పట్టు శారీసు రేపు కుట్టే నేను స్టిచ్చింగ్ ఎలా చేస్తాననేది వీడియో పెడతానండి, ఖచ్చితంగా పెడతాను. ఇవాళ అయితే కుదరలేదు పెడదామంటే. ఫోన్ పెట్టే విధానం అంటే ఫోన్ పెట్టి సెట్ చేసుకోవడానికి కుదరలేదు, మిషన్ ఇటు తిప్పేసి పెట్టుకోవాలి, అందుకని చెప్పేసి పెట్టలేదు. చూసారా, ఈ పట్టు శారీస్కి నేను ఎలా ముళ్ళేస్తాననేది కూడా చూపిస్తానండి. ఇదిగో ఈ అంచు ఉంది కదా, అంటే టజల్స్ అవి కాదండి, సపరేట్ కుట్టే కాదు, ఈ శారీస్లోనే ఈ దారాలు లాగేసి ముళ్ళేసేది చూపిస్తాను. అది కూడా రేపు వీడియో పెడతాను చూడండి. చాలా కష్టం అండి దారాలు కరెక్ట్గా. బ్లౌజులు అవి కట్ చేసుకున్న తర్వాత క్లాసులు అంటే క్రాస్ ఉన్నా కానీ పైట్ చెంగులకి ఏం చేస్తారంటే, పైట్ చెంగులకి ఒక అంటే వాడు డిజైన్ ఒక లైన్ ఇస్తాడు కదా, ఆ లైన్ కాడికి కట్ చేసి
కుట్టేస్తుంటారు. కానీ అలా కొట్టొద్దు. ఎందుకంటే పైట చెంగు క్రాస్ ఉంటుంది. క్రాస్ ఉన్నప్పుడు మనం ఒక దారం లాగి కుట్టామనుకో అప్పుడు నీట్గా ఉంటుంది. పైట వేసుకున్నప్పుడు క్రాస్ లేకుండా ఉండాలంటే క్రాస్ లేకుండా నీట్గా పైట చెంగు ఉండాలంటే దారం లాగి కట్ చేసి కుట్టండి ఎప్పుడైనా సరే. అంటే నాకు తెలిసిన వరకు కొన్ని అయితే మీరు తెలిసినవే, నేనేం పెద్ద నాకు అంత పూర్తిగా ఏం తెలియదు. కొన్ని అయితే తెలుసు, నేను టిప్స్ కొన్ని అయితే తెలుసు. ఆ పని చేసుకుంటూ నా కాలక్షేపానికి అయితే మాత్రం నిన్న ఒక 5 కుట్టాను, ఇవాళ ఒక 3 శారీస్ అయితే కుట్టానండి. ఎందుకంటే దారాలు కొన్ని దొరకలేదండి. కొన్ని దారాలు దొరక్క 3 శారీస్తోనే ఆపేయాల్సి వచ్చింది. అదివరకు నా దగ్గర దారపుండలు ఉన్నా కానీ కొన్ని అయితే వేసేసుకుంటాను. దారాలు కూడా చూసారా కరెక్ట్గా సెట్ అయ్యి తీసుకొస్తాను. ఏమంటే అవి తీసుకున్నాను చూసారా, కరెక్ట్గా దారాలు ఇలా తీసుకొస్తా. చూసారా ఏమన్నా కొంచెం అన్నా డిఫరెంట్ కనిపిస్తుందా? కరెక్ట్గా సెట్ అయ్యే దారాలు తీసుకొచ్చేస్తాను కుట్టే వాళ్ళకి ఎవరికైనా సరే. ఎందుకంటే మనం కుట్టు నీట్గా ఉండాలా, చేసే విధానం నీట్గా ఉండాలి, పనితనం బాగుంటే ఎవరైనా వస్తారు, ఎక్కడైనా కుట్టించుకుంటారండి. కాకపోతే నేనేంటంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదని కుట్టడం ఆపేసాను. ఇక్కడ నుంచి శారీ ఫాల్స్లు అయితే కుట్టుకుంటాను. పట్టు చీరల ముళ్ళు ఏమన్నా వేస్తాను. ఆ ఖాళీగా ఉండకన్నా ఈ పని చేసుకోవడం బెస్ట్ కదా. ఖాళీగా ఉండకూడదు, ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదు. కష్టపడి పని చేయడం నేర్చుకోవాలా, కష్టపడితేనే ఫలితం. కష్టపడ్డప్పుడే ఫలితాన్ని ఆశించాలా, మనం ఆశించిన అవసరంలా, కష్టపడితే దానికి అదే వస్తుంది. ఇదే అంచులు ఎలా కొడతాను, ఫాల్స్లు ఎలా కొడతాను అనేది రేపైతే పెడతానండి. ఖచ్చితంగా రేపు పెడతా. ఎందుకంటే మీకు అంటే నేను కుట్టే విధానం, నేను ఎలా కుడతాను అనేది చూపిస్తాను. పట్టు చీరల ముళ్ళేసే వీడియో కూడా, అది కూడా సపరేట్ వీడియో పెడతానండి. ఇదండి ఇవాళ వీడియో వస్తే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హై బటన్ నొక్కండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి అందరికీ. నేనైతే నిన్నటికి వాళ్ళకి 8 చీరలు అయితే కుట్టాను. కొన్ని దారపుంటల లాగా వర్క్ అయితే ఆగిపోయింది. దారపుంటలు దొరకట్లేదు, అన్ని కలర్స్ అయితే దొరకట్లేదు, అందుకోసం వర్క్ అయితే ఆగిపోయింది. సరేనా? బాయ్.